పక్క సైడ్ ఒక ఆమె కూర్చునేది, ఆమె కట్ చేసింది. ఆ బాక్స్ ఓపెన్ చేసి దీంట్లోనే పెట్టుకున్నా. మామూలుగా పర్సు, సొమ్ముల పర్సు సార్. దీంట్లో సొమ్ములో తింటుంది కదా పర్సు, డబ్బులు, కమ్మలు దాంట్లోనే నుంచి సార్. మాది శ్రీవెల్లే మెట్టమీద ఎక్కినాం. నేను వారకే కూర్చున్నా. కూర్చున్నాను ఇద్దరు ఎక్కి ఆడది ఇక్కడ దేవుళ్ళు దిగిపోయినారు. వాళ్ళకు నాకేం టచ్ లేదు. ఇక్కడ ఐలూరు వరకు ఉన్నాయి సార్, ఐలూరు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు ఆడేళ్ళు ఐలూరు దాటినాక పత్తి మిల్లు ఉంది కదా, పత్తి మిల్లు ఉంది సార్. ఆ పత్తి మిల్లు కాడ ఎక్కినారు. నేను ఈ వారికే కూర్చునేదాన్ని. మా ఊరి మెట్టకాడ నుంచి ఈ వారికే కూర్చునేదాన్ని. జరగక అంటే కొంచెం జరిగినాయి. నాకు ఇట్లా దోపిడీ జరిగేది నాకు తెలియదు సార్. అంతవరకు ఐలూరు వరకు ఉన్నాయి, సొమ్ములు ఉన్నాయి, డబ్బు ఉన్నాయి, పర్సు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూసుకుంటూనే వచ్చినాడు వరకు. నూనెపల్లెల నుండి వాళ్ళు దిగినారు. ఈ దీనిలో బ్రిడ్జి, బొమ్మచోత్రం బ్రిడ్జి కాడ నుంచి స్విచ్ లేవు సార్. రిటర్న్ ఆటో పోయినా వాటికి పోయేదానికి వాటికి అది పత్తిమిల్ల కాటికి సీసీ కెమెరాలలో వీళ్ళిద్దరు ఇప్పుడు 4:30 నుండి పోయినారు బయటికి. ఇద్దరు ఆడండి వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే అని చెప్పినారు సార్ వాళ్ళు. ఆ నుంచి మళ్ళీ ఇక్కడికి స్టేషన్కి వచ్చినాం సార్. వాళ్ళకి చెప్పి మళ్ళీ అటుకు పోతే సీసీ కెమెరా ఓపెన్ చేయనికి ఉండదు. ఇప్పుడు అతని బయటికి ఇంటికి పోయినాడు, పొద్దున వచ్చాడు, మీరు పొద్దున్న రాలి అని చెప్పినాడు సార్. వచ్చినాడు సార్. ఇంట్లో నేను సొమ్ములు ఇట్లా పెట్టుకున్నా సార్. పెట్టుకున్నాను. పర్సు ఇట్లా డబ్బుల పర్సు, సొమ్ముల పర్సు ఉండేది. దీంట్లోనే పెట్టుకునేది. దీని నుండి దీంట్లో కట్ చేసినారు. ఇటు ఈ సైడే కూర్చున్నాయి ఆమె అనుకునే. 4,000 డబ్బులు, ఒక జత కమ్మలు సార్. మేము పోతున్నాం, ఇది బంగారు షాప్ పోతున్నాం సార్. డబ్బులు తీసుకొని పోతున్నాం. అవి అమ్మాయి కొంచెం లూజ్ అయితే మార్పించుకొని తీసుకొని దానికి చైన్ వేసుకొని వచ్చామని డబ్బులు, ఆమె కమ్మలు, యారానికి చైన్ వేసుకొని పోతున్నాం.